అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ తిరుపతి. నాతో పాటు కార్తిక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. సో నేను కొంచెం బాధపడుతూ ఈ వీడియో చేస్తూ ఉన్నా. మై ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టుగా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలకు తర్వాత రాజకీయాలకు టైం గ్యాప్ వస్తూ ఉంది. అంత టైం ఇవ్వలేకపోతా ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కార్తిక్ అన్న ఒక క్వశ్చన్ అడిగిండు పవన్ సార్ని. అప్పుడు పవన్ సార్ ఏమని సమాధానం ఇచ్చిండు అనేది కూడా ఒకసారి ఈ వీడియో చూద్దాం. తర్వాత మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి కార్తిక్ అన్న ఏం అడిగిండో, పవన్ సార్ ఏం చెప్పిండో ఒకసారి వీడియో వినండి. మీరు చాలా కాలం తర్వాత సినిమా ఇస్తున్నారు, చాలా కాలంతో వెయిటింగ్. అయితే ఇప్పుడు ఒప్పుకున్న సినిమాని కంప్లీట్ చేసి మళ్ళా సినిమాలు ఇస్తూ ఉంటారా? My commitment is for politics. If I have to choose between cinema and politics, I always choose politics. అది ఆయన చెప్పినటువంటి మాట. నా కమిట్మెంట్ ఏంటంటే పాలిటిక్స్. ఒకవేళ సినిమాలు ఇంపార్టెంటా పాలిటిక్స్ ఇంపార్టెంటా అంటే నేను పాలిటిక్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట. ఈ మాటని చూస్తుంటే ఆ రోజు నాకు బాధ అనిపించింది. అరే సినిమాలకి ఏమైనా గుడ్ బై చెప్పబోతుండా, సినిమాలు చేయడా ఇక అనేటటువంటి రకరకాల డౌట్స్ చాలామందికి వచ్చినాయి. అయితే కార్తిక్ అన్న అడిగినటువంటి క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ దొరికింది. కార్తిక్ అన్న ఇంకో క్వశ్చన్ అడిగింది. అంటే అదే క్వశ్చన్లో ఇంకా 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకొకటి ఓజీ, ఇంకొకటి హరిహర వీరమల్లు పార్ట్ 2. ఈ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 3 ప్రాజెక్టుల తర్వాత పరిస్థితి ఏంది అని అడిగితే చూడాలి అన్నాడు. తర్వాత ఒకవేళ సినిమాలు ఇంపార్టెంటా రాజకీయాలు ఇంపార్టెంటా అన్నప్పుడు మాత్రం రాజకీయాలే ఫుల్ టైం చేస్తా. ఎందుకంటే సినిమాలు పవన్ కళ్యాణ్కి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ బేసిక్గా ఆర్థికంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబం నడవాలన్నా, అదే కుటుంబం నడవాలన్నా, పార్టీ నడవాలన్నా, ఆయన వ్యక్తిగత జీవితం నడవాలన్నా కూడా సినిమాలు అనేది ఆయన ప్యాషన్ కదా. తర్వాత సినిమాలు అనేది ఆయన హీరో కాబట్టి సో ఆయన తీయడానికి స్కోప్ ఉంటుంది. కానీ రాజకీయాలు డిఫరెంట్ కదా. ఇప్పుడు సినిమాకి వచ్చేటటువంటి డబ్బు మొత్తం రాజకీయాలకు పెట్టలేరు. పార్టీకి ఏమైనా ఫండ్ పెట్టవచ్చు, కానీ రాజకీయాలలో సినిమా డబ్బు ఇవ్వడానికి అంత ఛాన్స్ ఉండకపోవచ్చు. అంత డబ్బులు రావు కదా. ఇప్పుడు హరిహర వీరమల్లుకు సంబంధించిన సినిమాకు పవన్ కళ్యాణ్కి 20 కోట్ల రెమ్యునరేషన్ ఏదోనట్టు తీసుకోలే, నాకు వద్దని చెప్పిండట. అంతా సెట్ అయిపోయిన తర్వాతే మనం ఇస్తే ఇద్దరు, అప్పటిదాకా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే సినిమా కూడా డిలే అయింది. తర్వాత టాక్ కూడా చాలామంది నెగిటివ్ ఇచ్చినారు. సరే నెగిటివ్ ఇచ్చినా కూడా సినిమా అయితే సూపర్ హిట్ అయింది, అది వేరే అంశం. కానీ కొంతమంది నెగిటివ్ మాట్లాడడం, బైకాట్ అని అనడం, రకరకాలుగా మాట్లాడారు. కాబట్టి సో మీకేమైనా ఇబ్బంది కావచ్చు, మీ దగ్గర ఉంచమని చెప్పి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఆ డబ్బులు కూడా ఇచ్చేసిండు. ఆయన డబ్బులు కూడా తీసుకోలే. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే అవకాశం ఉండొచ్చా కార్తిక్? లేకపోతే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకైతే పవన్ కళ్యాణ్ ఓపెన్గా జవాబు చెప్పిండు. నాకు సినిమాల కంటే పాలిటిక్సే ఇంపార్టెంట్ అనేటటువంటి మాట మాట్లాడిండు. సో నేనైతే కొంచెం ఫీల్ అవుతూనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే పొద్దున్న లేస్తే చూస్తూ ఉంటాం అన్నమాట, రీల్స్ చూస్తూ ఉంటాం, ఆ పవన్ కళ్యాణ్ స్టైల్ చూస్తూ ఉంటాం, ఆ డ్యాన్స్ చూస్తూ ఉంటాం, ఆ కామెడీ చూస్తూ ఉంటాం, అదంతా చూస్తూ ఉంటాం. కాబట్టి సడన్గా పవన్ కళ్యాణ్ సినిమాలకు రాడు అంటే కొంత ఇబ్బంది అనిపిస్తుంది అలాంటి అభిమానులకు. సో ఎట్లా చెప్తారు మీరు? అంటే తిరుపతి పవన్ కళ్యాణ్ లైఫ్ను దగ్గర నుంచి చూస్తే నేను ఆ క్వశ్చన్ అడగడానికి కూడా కారణం ఉంది. ఏంటంటే పవన్ కళ్యాణ్కి సినిమాలంటే ముందు నుంచి అంత పెద్ద ఇష్టం ఏం లేదు. చిరంజీవి గారు అందులో వదినగా ఉన్నటువంటి సురేఖ గారి ఫోర్స్ మేరకు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్తుండేవాడు, నలుగురిలో మాట్లాడాలంటే, నలుగురిలో డైలాగ్ చెప్పాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది అని చెప్పేసి. ఏదో సుస్వాగతం సినిమాలోనో గోకులం సీత సినిమాలోనో అదే బస్సు మీదకి ఎక్కి డాన్స్ వేయాలన్నప్పుడు నాకు చాలా ఇబ్బంది అనిపించింది, చుట్టూ ఉన్న జనాలు అలా చూసి చాలా భయం కప్పితున్నాయ్యానని చెప్పేసి సినిమాలకి కొంత అయిష్టంగానే అతను వచ్చాడు. అతనికి ఎప్పుడు కూడా సామాజిక ఆలోచనలు. ఒక టైంలో నక్సలైట్లోకి వెళ్దాం అనుకున్నాడంట, అంటే మావోయిస్టుల్లో కలుద్దాం అనుకున్నాడంట. ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజం ఇలా ఉండకూడదు, పేదరికం ఏంటి, నిరుద్యోగం ఏంటి, ఈ ఆర్థిక అసమానతలు ఏంటి, అసలు ఈ సామాజిక పరిస్థితులు ఏంటి, వివక్ష ఏంటి, అగ్రవర్ణాలు ఏంటి, దానికి మళ్ళీ లో క్లాస్ ఏంటి, బడుగు బలహీన వర్గాలు ఏంటి, అసలు ఈ సమాజంలో ఈ వివక్ష అనేది పోవాలి, ఆర్థిక అసమానతలు పోవాలి అని చెప్పేసి పోరాటం ఉద్యమం చేద్దాం అనుకున్నాడంట. అతను చెగువీర రచనలు, ఫిడల్ కాస్ట్ ఆలోచనలు, మార్క్స్ వాదనలు ఇవన్నీ కథను చదివేవాడు. గద్దరికి విపరీతమైన అభిమాని, గద్దర్ పాట ఓపెన్ గా అతనే చెప్పాడు. అవును. అయితే ఆ పరిస్థితుల్లో నుంచి గద్దర్ అనే చెప్పిండు, నేను ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ దగ్గర పోతే జేబులో ఉన్న పైసలు తీసి నా జేబులో పెట్టుకుంటా అని. పవన్ కళ్యాణ్ గురించి చెప్పిండు గద్దర్. పవన్ కళ్యాణ్ కూడా గద్దర్ గురించి ఒక అద్భుతమైన స్టోరీ రాసిండు అన్న, ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఉంటది.
ఆ రకంగా సినిమాల్లోకి వచ్చాడు. సరే సినిమాల్లోకి వచ్చిన తర్వాత వరుస పెట్టి సినిమాలు తీశాడు, కొన్ని హిట్ అయినాయి, కొన్ని ఫ్లాప్లు అయినాయి. అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది అమాంతం పెరిగింది. సినిమాలు హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది బేసిక్ గా క్రేజ్ రావడానికి కారణం లవ్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి ఆయన సినిమాలో. అసలు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇక్కడ అమ్మాయి అక్కడ అమ్మాయితో వచ్చినప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి గారు తమ్ముడు అని చెప్పారు. ఆ పరిస్థితి నుంచి ఎవరి పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి తమ్ముడు కాదు, ఇప్పుడు చిరంజీవి గారు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అని చెప్పుకోవాల్సిన పరిస్థితులకి ఆ స్థాయికి ఎదిగాడు. సరే ఆయన తక్కువ చేయడం కాదు కానీ ఆయన స్థాయి ఆయనకున్న ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగాడు. సరే రాజకీయాలు అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి గారు. ఆ పార్టీ పెట్టినప్పుడు యువరాజు అధ్యక్షుడిగా రాజకీయాలకు తొలిసారిగా ప్రవేశించారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో తొలిసారిగా ప్రవేశించినప్పుడు యువరాజ్యంలో చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ అనుకోకుండా ప్రజారాజ్యం పార్టీ అనుకున్నంత పర్ఫార్మెన్స్ చూపించలేదు 2009 ఎన్నికలు. అప్పుడు ప్రజారాజ్యాన్ని ముందుకు నడపలేక, పార్టీ నడపడం అంటే ఎంత ఖర్చు ఎంత పరిస్థితి, నీకు రాజకీయాల దగ్గర నుంచి చూస్తున్నా కూడా తెలుసు. పార్టీ నడపడం అంటే పెద్ద వ్యవస్థ, అది దాన్ని చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని, చాలా ఆర్గనైజింగ్ కెపాసిటీ కావాలి. ఇక చిరంజీవి గారి ఇది పార్టీ, ఈ ఇబ్బందులు మనకు వద్దులే అనుకున్నారు. ఆ పార్టీని తీసిపోయి కాంగ్రెస్ లో మెర్జ్ చేశారు. అయితే అది పవన్ కళ్యాణ్ నచ్చలేదు, కాంగ్రెస్ లో మెర్జ్ చేయడం. రాజకీయాల్లో ఇంకా కంటిన్యూ కావాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. అందుకని నెక్స్ట్ ఎలక్షన్స్ 2014 ఎలక్షన్స్ కంటే ముందు జనసేన పార్టీని అనౌన్స్ చేశారు, సొంత పార్టీని అనౌన్స్ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో అప్పటికప్పుడు పోటీ చేస్తే లాభం ఉండదు, అందులో తన ముందు ప్రజారాజ్యం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఎన్నికలకి మనం పోటీ చేయొద్దు, ఈ ఎన్నికలకి మనం అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం, రాజధాని లేదు అప్పటికి. సో కొత్త రాష్ట్రాన్ని ఎవరు నిర్మించగలరు అనే దాన్ని చూసుకొని కేంద్రంలో మోడీకి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి ఆయన మద్దతు ఇచ్చారు. ఆయన మద్దతు ఇచ్చిన విధంగానే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది, దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. నిజానికి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు గవర్నమెంట్స్ వచ్చారు, 2 గవర్నమెంట్స్ కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పదవులే ఇంపార్టెంట్ అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నేను మీకు మద్దతు ఇచ్చానండి, నా ఫ్యాన్స్ అంతా మీకు ఓట్లేశారు, నాకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి అంటే ఇస్తారు, పెద్ద విషయం కాదు. లేదు మోడీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఆంధ్రప్రదేశ్ లో మీకు సపోర్ట్ చేశానండి, ఇలా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కదా, నాకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇవ్వండి అంటే ఆయనకు స్టార్ ఇమేజ్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఇస్తారు, ఆ కుటుంబం మనం చేసుకోవడం కోసం, పెద్ద విషయం కాదు. కానీ ఆయన పదవుల కోసం ఏ రోజు ఆలోచించలేదు. 2019 ఎన్నికల వరకు కూడా తన పార్టీని అట జనాల్లో తీసుకెళ్తూ కాముగా తన సినిమాలు తను తీసుకుంటూ అలానే పార్టీని ప్రజలు తీసుకెళ్తూ ప్రజల సమస్యల మీద నిలబడుతూ ఉన్నారు ఆయన. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి తన ఆలోచన భావ కలిసింది కాబట్టి కమ్యూనిస్టులతో కలిసి ఆ రోజు ఒంటరిగా పోటీ చేశారు. ఆ రోజు అంటే టీడీపీ నుంచి విడిపోయి బీజేపీ నుంచి విడిపోయి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే కారణం చేత కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, బీఎస్పీతో కలిసి. అప్పుడు అనుకోకుండా ఆ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ ఏమీ రాలేదు. ఈ పవన్ కళ్యాణ్ తన పోటీ చేసిన 2 చోట్ల కూడా, భీమవరం, గాజువాక 2 చోట్ల పోటీ చేశారు. బీఎస్పీతో కూడా కలిసి పోటీ చేశారు. కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేస్తే పార్టీ మొత్తం గెలిచింది ఒకే ఎమ్మెల్యే స్థానం. ఒకే ఎమ్మెల్యే కూడా రాజోలు రాపాకు వరప్రసాద్ గెలిచాడు. గెలిచిన స్థానం రాజోలు, గెలిచిన వ్యక్తి రాపాకు వరప్రసాద్. ఆ గెలిచిన వ్యక్తి కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఇతను పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయాడు. సో సహజంగా ఈ రాజకీయాలు మనకి ఎందుకు లేని విరక్తి ఎవరికైనా వస్తుంది. మనమే ఓడిపోతున్నాం. అప్పుడు పవన్ కళ్యాణ్ వెక్కిరించనోడు లేడు, పవన్ కళ్యాణ్ తిట్టనోడు లేడు, నీ ఏం పార్టీ, నువ్వే గెలవలేదు, నువ్వే నాయకుడు అననోళ్ళు లేరు. మీ అన్నయ్య ప్రజారాజ్యం సినిమాలు చేసుకోక నీకేం పని ఇక్కడ, నీకేం అవసరం, మీ అన్నయ్య చూసాక ప్రజారాజ్యం పెట్టి ఈ బాధ తట్టుకోలేక పార్టీని పెట్టి చేసి సినిమాలు చేసుకుంటున్నాడు, నీకేం వచ్చింది అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమాలో మంచి క్రేజ్ ఉంది కదా అన్నారు. అయినా అతనికున్న సామాజిక స్పృహరీత్యా, అయినా మారుతున్న పరిస్థితుల రీత్యా, భారతీయ సమాజం, హిందూ సమాజం అనేటువంటి ఒక ఆలోచన రీత్యా మళ్ళా బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన పార్టీని ముందు తీసుకెళ్లే క్రమంలో పోయినసారి వైసీపీ పరిపాలన చూసిన తర్వాత అమ్మ రాష్ట్రం ఏదో జరుగుతుంది. 2019 వైసీపీ గెలిచింది, రాష్ట్రం అగమ్య గోచరంగా తయారవుతుంది. రాజధాని కింద చేస్తున్నాడు, అడ్డొచ్చిన అరెస్ట్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెడతారా, అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం అని చెప్పేసి తనకు తాను ఫీల్ అయ్యి వైసీపీ వ్యతిరేక ఓటు చేరనివ్వను. ఇది పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల ముందు తీసుకున్న స్టాండ్. వైసీపీ వ్యతిరేక ఓటు చేరనివ్వను, నాకు అధికారం ముఖ్యం కాదు, రాష్ట్రం బాగుంటే నాకు ముఖ్యం అని చెప్పేసి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడిని కలిసి సహజంగా పొత్తులు ఎలా ప్రకటిస్తారు తిరుపతి? పొత్తులు బయట ఉన్నప్పుడు నాకెన్ని స్థానాలు ఇస్తావు, ఎక్కడెక్కడ ఇస్తావు, ఒకవేళ అధికారంలోకి వస్తే నాకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తావు, నాకు ఏ పోర్ట్ఫోలియో ఇస్తావు, ఇవన్నీ అయిపోయిన తర్వాత పొత్తు ప్రకటిస్తారు. కానీ ఇవన్నీ మాట్లాడుకోవడానికి అవకాశం లేకుండా జైలు గోడల దగ్గర పొత్తు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారిని చూసి. సహజంగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలు 2 కూడా
పొత్తుడు చర్చ లేకుండా పవన్ కళ్యాణ్ ఒకటే ఒక మాట చెప్పిండట సార్, కలిసి పని చేద్దాం అన్నట్టు. కలిసి పని చేద్దాం సార్ అని. అసలు చంద్రబాబు గారే శాఖ జైలు ఆయన చెప్పాడు. ఉమ్, జైలుకి వచ్చారు, ఉమ్. పరామర్శించడానికి వచ్చారు, కలిసి పని చేద్దాం ఫస్ట్ సార్. టైమే మళ్ళీ పోయిన ఫస్ట్ రోజే ఫస్ట్ టైం ములాఖాత్ అప్పుడే చెప్పినాడు సార్, మనం కలిసి పని చేద్దాం, మనం కలిసి కట్టుగా మిమ్మల్ని అరెస్ట్ చేయడం నాకు బాధ అనిపిస్తుంది, చేయకూడదు చేశారు అని నాకు బాధ అనిపిస్తుంది. పోయే రోజు కూడా ఆ ఫస్ట్ డే కలవటానికి పోయే రోజు కూడా ఎంత అరాచకం అంటే ఆయన యాక్చువల్గా ఫ్లైట్ లో పోవాలి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి హైదరాబాద్ నుంచి, కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అంటే ఫ్లైట్ దిగడానికి రాజమండ్రిలో వీలేదని ఆర్డర్ చేశారు. సరే పోనీ గన్నవరం ఎయిర్పోర్ట్ దిగుతా నన్ను అక్కడ కూడా దిగడానికి అవకాశం లేదన్న. సరే బై రోడ్ వెళ్తా ఉన్నాడు. బై రోడ్ వెళ్తుంటే ఆంధ్ర బోర్డర్ లో అడ్డుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి. అలా అంటే ఇబ్బందులు పడుతూ పోయారు చంద్రబాబు నాయుడు దగ్గరికి. ఇబ్బందులు పడుతూ పోయి నేను కలిసి పని అంటే ఆ పోయే దారిలో ఏమనిపించిందో ఆయనకి, మరి కలిసి పని చేద్దాం సార్, మనం పొత్తు పెట్టుకుందాం అని చెప్పేసి ప్రకటించారు. ఆ పొత్తు ఆ రోజు వైసీపీకి ఇక శిలాశాసనం అయిపోయింది. వైసీపీ అన్న పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన ఫెయిల్యూర్ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ రాజకీయాల ఫెయిల్యూరే ఆయనకి ఈ రోజు చాలా ప్లస్ పాయింట్ అన్న. అంటే ఫెయిల్యూర్స్ నుంచి పాఠాన్ని నేర్చుకునేటువంటి నేర్పరే నాయకుడు, ఓపిక సహనం ఉండి విజయం ఇవాళ కాపుతే రేపు వస్తుంది. మనం పోరాటం చేయటం మాత్రమే మన చేతుల్లో ఉంది అంతే. ఇవాళ చాలా మంది చిన్న చిన్న ఓటాలు భయపడతా ఉంటారు. అలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ స్టోరీని వినిపించాలి, కూర్చోబెట్టి నాయన నీకన్నా ఎక్కువ ఓటములు వచ్చినాయిరా. సినిమాలు అయితే ఒక టైంలో 6-7 సినిమాలు వరుసగా పేరు, 6-7 సినిమాలు ఇంకో ఈ సినిమాలు మనకు వద్దులే అనుకుంటాడు, కానీ అనుకోలే ఆయన. సక్సెస్ చూశాకే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వరుస పేరు 2014. పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా ఎంత ఇష్టపడ్డానో పక్కన పెడితే రాజకీయాల పరంగా మాత్రం చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఏం పాలిటిక్స్ అన్న పాలిటిక్స్, ఎవరు చేస్తారన్న పాలిటిక్స్, ఎవరితో సాధ్యమవుతుంది అలాంటి పాలిటిక్స్ చేయడం. పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలో ఒక క్రేజ్ తీసుకొచ్చింది అన్న పాలిటిక్స్ కి. ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంపార్టెంటా రాజకీయాలు ఇంపార్టెంటా అంటే అంత దమ్ముతో మాట్లాడిన వ్యక్తిని మనం చూడలే. అవును, సినిమాలే ఆయనకి ఫ్యూచర్ ఇచ్చింది, సినిమాలే కెరియర్ ఇచ్చింది, సినిమాలే లైఫ్ ఇచ్చింది. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలు కావాలన్నా రాజకీయాలు కావాలన్నా అంటే ఐ చూస్ పాలిటిక్స్ అంటుంది. అంటే దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ లాజిక్ ఉంది. ఆ పాయింట్ కే వస్తే ముందు నిజ సినిమాల్లో ఆదరించింది ఎవరు? ప్రజలు. ఆ ప్రజలకు నేను సర్వీస్ ఎక్కడ చేయగలను? సినిమాల ద్వారా చేయలేను, రాజకీయాల ద్వారా చేయగలను. నాకు మా కుటుంబానికి కొన్ని దశాబ్దాలుగా ఆదరణ ఇస్తున్న ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే ఒక తపన నాకు ఉంది అంటాడు పవన్ కళ్యాణ్. అవును, నిజానికి ఇప్పుడు ఇందాక మనం ఎక్కడ అయిపోయాం, పొత్తు ప్రకటించాడు ఒక మాట. అయితే పొత్తు ప్రకటించిన తర్వాత పొత్తులో భాగంగా చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత పొత్తు చర్చ జరిగితే కదా 2 సీట్లు ఏంటంటే ఫస్ట్ 23 సీట్లు జనసేన అసెంబ్లీ అనుకున్నారు, బీజేపీ డిమాండ్లు పెట్టకముందు. తర్వాత 3 పార్లమెంట్ అనుకున్నారు. అయితే బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ కొన్ని ఎక్కువ సీట్లు అడిగింది. సరే బీజేపీ ఖచ్చితంగా అవసరం అని పవన్ కళ్యాణ్ భావించాడు. అందులో చంద్రబాబు నాయుడుకి బీజేపీకి చాలా గ్యాప్ వచ్చింది అప్పటికే. సో వాళ్ళు కలిసి ఉండాల్సింది, వాళ్ళని మనం ఒప్పించుకోవాల్సిందని పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. బీజేపీ కోసం తన పొత్తులో భాగంగా వచ్చే సీట్లు 2 సీట్లు తగ్గించుకున్నాడు. తర్వాత ఎంపీ సీట్లలో సొంత అన్న నాగబాబు అనకాపల్లిలో పోటీ చేసి అంతా రెడీ చేసుకున్నాడు. ఇక పోటీ నామినేషన్ వేయటమే లేటు అనుకుంటున్న సమయంలో ఆ సీట్ని బీజేపీ వాళ్ళు అడిగారని చెప్పేసి అన్నను కూడా వద్దనుకొని సీట్ వదిలేసుకున్నాడు. అంటే సొంత ఇప్పుడు ఎవరైనా చేస్తారు, నేను పొత్తు పెట్టదండి, నేను ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నోడిని, నాకు మా అన్నకే సీట్ ఇవ్వరా, మా అన్నకి సీట్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి కూర్చుంటే ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. కానీ పట్టలేదు. ముందు రాష్ట్రం బాగుండాలి, అధికారం మారాలి, వైసీపీ నుంచి కూటమి చేతిలోకి అధికారం రావాలి, ఇది మాత్రం ఇంపార్టెంట్ అనుకున్నాడు. అంటే సొంత అన్న సీట్ని కూడా త్యాగం చేసి, తనకు కేటాయించిన సీట్లలో కూడా త్యాగం చేసి పొత్తుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్. పొత్తుకు వెళ్ళి మొన్న ఎన్నికల్లో మనం సాధించిన విజయం తెలుసు కదా. ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో 21 అంటే 21 అంటే 100%, 100కు 100% సీట్లు సంపాదించుకున్న పార్టీ ఈ భారతదేశ రాజకీయ చరిత్ర ఇంకెవరూ లేరు. పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలవటం అనేది అది ఇంపాసిబుల్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు, పవన్ కళ్యాణ్ ఒక 20 మందికి హెల్ప్ చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కావాలి 100%. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటే చాలా మందిని అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ నేను అధికారంలో ఉన్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, నేను అధికారంలో ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళకి సాయం చేస్తా ఉంటే నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుడు లెక్క నాకు మండదా, నాకు కోపం రాదా? ఇంకా ప్రతిపక్షమోడు వాళ్ళకి సహాయం చేస్తా ఉండు, వాళ్ళకి మనం సహాయం చేయొద్దు అనుకుంటాం కదా, అంతే కదా. అది పవన్ కళ్యాణ్కి నచ్చదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా, వైసీపీ అధికారం ఉన్నప్పుడు కౌలు రైతులు సాయం చేద్దాం అనుకున్నాడు, వైసీపీ దాన్ని అడ్డుకుంది. అవును, అప్పుడు అధికారంలో ఉంది వైసీపీ. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నేను రాజకీయాలు ఇంపార్టెంట్ అంటున్నాడు అంటే, నువ్వు ఏం చేసినా రాజకీయాలే అన్న, నువ్వు ఏ హెల్ప్ చేయాలి, పవర్ కావాలి నీకు, పవర్ పాలిటిక్స్ లో పవర్ ఉంటే నువ్వు ఏదైనా చేయొచ్చు.
ఈరోజు పవన్ కళ్యాణ్ కోటి మందికి హెల్ప్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. నిజానికి సొంత బిడ్డల కోసం డిపాజిట్ చేసుకుని డబ్బును కూడా తీసి ప్రజలకు ఖర్చు పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్. మనం అవును. అతను అభినందించి తీరాలి. మొన్న యుద్ధంలో చనిపోయినటువంటి మురళీ నాయక్ కుటుంబానికి డబ్బులు ఇచ్చిండు, 20 లక్షలు ఇచ్చిండండి, 25 లక్షల రూపాయలు. ఇంకో తర్వాత ఫ్లైట్ కి సంబంధించినటువంటి క్రాష్ విషయంలో ఏపీకి సంబంధించిన వ్యక్తి ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు. ఇట్లా మాట్లాడుకుంటా పోతే పవన్ కళ్యాణ్ కొన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ మొన్న వరదలు విజయవాడలో వస్తే అవును కోటి రూపాయలు పరిహారం ప్రకటించాడు. కోటి రూపాయలు ఇచ్చిండు. ఆయనకు కోట్లు లక్షలు పెద్ద వాల్యూ కాదు డబ్బులు, ఎందుకంటే పేద ప్రజలకు చెప్పాలి. అరకు సరిహద్దు ఏరియాలో నక్సలైట్లు ఎక్కువగా ఉండే అరకు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే గెలిచినారు. ఆ ఏరియాలో రోడ్ డెవలప్మెంట్ చేయడం కోసం వాళ్ళు కూర్చొని చేపిస్తున్నాడు. అవును, ఏంటి అదే రోజు అరకుకు సంబంధించి అదే రోజు వాళ్ళ కొడుకుకి అక్కడ ఇష్యూ అయింది. సింగపూర్ లో ప్రమాదం ఏర్పడింది, ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం జరిగితే దాంట్లో గాయపడితే ఆ సమాచారం వస్తే లేదు నేను ఒక గ్రామ ప్రజలకు వస్తానని చెప్పాను, వాళ్ళని కలిసిన తర్వాత పెద్దావిడికి చెప్పిండు నేను రేపు వస్తా నీ దగ్గరికి అన్నాడు. షాక్ అసలు. అరే కొడుకు అక్కడ ప్రమాదంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెడుతున్నాడు, మోదీ ట్వీట్ పెడుతున్నాడు, వేరే రాజకీయ నాయకులు ట్వీట్ పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు వీఆర్ గోయింగ్ అని చెప్పి పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ లేదు, పోడా ఏం జరుగుతుందని చెప్పి హడావిడి సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ పోయిన తర్వాత అందరు ఎవరెవరైతే ట్వీట్ చేసారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పి రీట్వీట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తాం. నేనేమంటా అంటే సినిమాల కంటే రాజకీయాల్లోనే ఎక్కువ శాతం మనం పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది, పనిచేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సినిమాలు ఏముందబ్బా, పవన్ కళ్యాణ్ ఒక 2 సినిమాలు చేస్తాడు, 100 కోట్లు వస్తే ఆ 100 కోట్లతోటి వాళ్ళకు వీళ్ళకు హెల్ప్ చేయవచ్చు. కానీ రాజకీయాలలో ఉంటే 100 కోట్లు ఎవరికన్నా ఇవ్వచ్చు. 100 కోట్లలో గ్రామ పంచాయతీల అభివృద్ధి గిన్నెస్ రికార్డ్ ఎక్కిందంటే ఆయన చేతిలో ఉంటే మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఆయన అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ సినిమాకి 5 సంవత్సరాలు టైం పట్టింది కాబట్టి ఈ సినిమా షెడ్యూల్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటే సినిమాలో టైం ఇవ్వలేదు అనేది పవన్ కళ్యాణ్ అర్థమైపోయింది, ఇవ్వలేము అనేది. ఒక సినిమాకి 5 సంవత్సరాలు పట్టిందంటే సినిమాలో మనం టైం ఇవ్వాలని అర్థమైపోయింది. ఇప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇక ఫుల్ టైం రాజకీయాలు యాక్టివ్ గా ఉందాం అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేటువంటిది మనకు. మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి, వీడియో చూసి మనం తర్వాత క్లోజ్ చేద్దాం. ఒకసారి వీడియో చూడండి. కార్తీక్ అన్న అడిగినటువంటి ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఏం చెప్పిండో ఈ ఒక్క వీడియోతో పవన్ కళ్యాణ్ నేను సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాను క్లారిటీ ఇచ్చి. ఇంకొక మాట, పవన్ కళ్యాణ్ గుడ్ బై చెప్పిన తర్వాత ఏం జరగవచ్చు అనేది దానికి కూడా సమాధానం చెప్దాం. ఇక పవన్ కళ్యాణ్ బాధ్యత అకిరా తీసుకుంటాడు. రైట్, అది ఈ సినిమా బాధ్యతలు అకిరానందన్ తీసుకోబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పాలిటిక్స్ చేయబోతా ఉన్నాడు. ఇప్పుడు రంగంలోకి అకిరానందన్ అని పెట్టవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్న కూడా ఒక మాట అన్నాడు, ఎవరైనా సరే మీరు సినిమాల్లోకి రావాలంటే మీకు సత్తా కావాలి, అది ఆ నాలెడ్జ్ కావాలి, తర్వాత మీకు ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర టాలెంట్ ఉండాలి. అది నేనైనా సరే, లేకపోతే రామ్ చరణ్ అయినా సరే, లేకపోతే మా అల్లుడైనా సరే, మా కొడుకైనా సరే అన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే అకిరానందన్ రాబోతున్నాడు, అకిరానందన్ రంగంలోకి దిగబోతున్నాడు. ఒకసారి వీడియో అయితే చూడండి. మీరు చాలా కాలం తర్వాత సినిమా ఇస్తున్నారు, చాలా కాలంగా వెయిటింగ్. అయితే ఇప్పుడు ఒప్పుకున్న సినిమాని కంప్లీట్ చేసి మళ్ళా సినిమాలు ఇస్తూ ఉంటారా? My commitment is for politics. If I have to choose between cinema and politics, I always choose politics. సో వినరు కదా, కమిట్మెంట్ అయితే పాలిటిక్స్కి ఎక్కువ ఇస్తా, మీకు సినిమా కావాలా పాలిటిక్స్ కావాలంటే నాకు పాలిటిక్సే ఇంపార్టెంట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట. కార్తీక్ అన్న మీరు లాస్ట్కి మాత్రం చాలా అద్భుతంగా చెప్పారు. అకిరానందన్ మర్చిపోయినా. సో అకిరానందన్ రంగంలోకి దిగబోతున్నాడు, పవన్ కళ్యాణ్ కొడుకు. సో సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్ బై చెప్తే అకిరానందన్ ఇక సినిమా వ్యవహారం అదంతా చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కుమారుడు అకిరానందన్ కూడా బాగుంటుంది మరి ఆయన సినిమాలు తీస్తే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ అటుంటది కదా. అవును. సో కాబట్టి చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి పాలిటిక్స్ ఫుల్ టైం చేద్దాం అనుకుంటా ఉన్నాడు పవన్ కళ్యాణ్. సినిమాలకు బ్రేక్ ఇద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం.